హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం రెండు వైపులో కూడా మనకి ఈ విధంగా ఖర్చు భాగాలని మనం అంచు భాగాలు ఈ విధంగా మనం ఫ్రంట్కి వచ్చే విధంగా వేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్తో. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ముందుగా మనం బెల్ట్ భాగం కోసం కింద 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం తీసుకోవాలి. మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మనం బెల్ట్ భాగానికి వేరొక ముక్క తీసుకోవాలి. డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మనకి పైకి ఎత్తి పెడుతుంది నడుం భాగం. అలా కాకుండా ఉండాలంటే మనం బెల్ట్ భాగాన్ని వేరొక తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. 2 ఖర్చు భాగాలు కూడా ఈ విధంగా 2 ఖర్చు భాగాలని మధ్య ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మన బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. పావు ఇంచ్ ఎక్స్ట్రా మనకి పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మెడభాగం కోసం మనం డీప్ దగ్గర పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ దగ్గర జారిపోకుండా మెడభాగం కరెక్ట్గా వస్తుంది, పెద్దగా రాకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో ఎంతైతే లూజ్ ఉందో ఖర్చు భాగం వరకు ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. అది కూడా మనకి కింద లైన్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా ఎంత అవుతుందో అంతవరకు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను. లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి పొడవుగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీస్తున్నాను మనం మార్కింగ్ చేసిన దగ్గరికి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఎంత అవుతుందో అక్కడ వరకు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం తగ్గించి మార్క్ చేస్తున్నాను లోపలికి. ఇప్పుడు చంక భాగం దగ్గర కొంచెం లోతు భాగాన్ని ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి ఈ కార్నర్లో మనం రౌండ్ చేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ కార్నర్లోనే మనం ఈ విధంగా రౌండ్ చేసుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం మరీ ఎక్కువ పెట్టుకోకూడదు, ఇలా అంటే మనకి షేప్ మారిపోతుంది. ఈ కార్నర్లోనే కొంచెం చిన్నగా రౌండ్ చేసుకోవాలి. మనం క్లాత్ జరపకుండా చుట్టూరు కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. మనం లోతు భాగం ఎక్కువ తీసుకోకూడదు. లోతు భాగం ఎక్కువ అనేది తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి చంక పైకి వచ్చేస్తుంది షోల్డర్ దగ్గరికి. అంత తక్కువ తీసుకోవాలి లోతు భాగం అనేది. ఇప్పుడు కింద క్రాస్ కట్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన దగ్గర. ఇప్పుడు బెల్ట్ భాగం దగ్గర జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి డాట్స్ వేయడం చూపిస్తుందండి వెనక భాగానికి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే మనకి కింద అనేది కరెక్ట్గా మిడిల్కి వస్తుంది. ఈ విధంగా
ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్లో మనకి డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ ఆర్తో ఎంతైతే పొడవునాయో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా బార్డర్ దగ్గర నుంచి మనకు పొడవు భాగం చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఎక్కడైతే ఉందో డాట్ అక్కడ వరకే మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో అనేది మనం కొంచెం కట్ చేస్తున్నాను. మనకి కరెక్ట్గా రెండు వైపు కూడా సమానంగా రావడం కోసం ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా నడుము భాగాన్ని పైకి ఈ విధంగా ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి నడుము భాగాన్ని. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. అది కూడా చంక భాగం దగ్గర తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలుసుకోవడానికి ఉక్సుల భాగమే తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా కింద డాట్కి ఎంతైతే ఉందో సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది ఎంతైతే ఉందో పొడవు భాగం అంతవరకు మనం కింద నడుము భాగాన్ని మనం పైకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే మనకి ఈ విధంగా చుట్టూరు కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ నడుము భాగం పెద్ద అవుతుంది చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ చూసుకోవాలి మెడ భాగం కోసం. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మెడ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎంతైతే వస్తుందో కొంచెం పైకి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి స్క్వేర్ వేసుకొని మనం మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ దగ్గర నుంచి లోతు భాగం చిన్నగా తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి లోతు తీసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనం కొంచెం కిందకి మిగిలినట్లయితే అవతల మనం కింద పాయింట్కి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కింద డాట్కి ఎంతైతే ఉందో మనం మార్కింగ్ చేసిన మధ్యలోకి ఈ విధంగా వేసుకోవాలి. మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా లోతు భాగాన్ని సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. లావు ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. అది కూడా చంక భాగంలో ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. మనం పైకి వెళ్ళేసరికి కూడా ఈ విధంగా సన్నగా లోతు భాగం తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కటింగ్లోనే ఇవన్నీ చేసుకున్నట్లయితే. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అయిన తర్వాత షేప్ పట్టి చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ ఎప్పుడు కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ చూసుకోవాలి. అది కూడా మనం బ్లౌజ్ ఆదితో చూసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు డాట్స్ కోసం మనం పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎంత అవుతుందో అక్కడ వరకు. ఇప్పుడు మనం డాట్స్ ఎప్పుడు కూడా సన్నగానే తీసుకోవాలి. కింద షేప్ పట్టే దగ్గర డాట్ ఒకటి మాత్రమే కొంచెం వెడల్పు వస్తుంది. మనకి వెడల్పు ఎక్కువ మనకి డాట్స్ అనేవి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది. చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదిలి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగం దగ్గర నుంచి ఎంతైతే పొడవు ఉందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి అంతే గ్యాప్ ఉంచుకొని మార్క్ చేసుకోవాలి. డాట్కి చంక భాగానికి లేదా మనం ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకొని వేసుకోవచ్చు. రెండు వైపులా మనకి సమానంగా రావడం కోసం నేను ఈ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు రెండు వైపులా కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు చొప్పున కట్ చేసుకోవచ్చు. మనకు తక్కువ ఉన్నట్లయితే రెండు పక్కల రెండు తీసుకొని వెనక భాగానికి వేరే కలర్నైనా మనం జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద భాగానికి కూడా మనం ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదిలి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. నడుం భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. ఇప్పుడు మనకు చిన్న బ్లౌజ్ అయినట్లయితే మన బ్లౌజ్ ఆదితో సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ నడుం భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులా రెండు కట్ చేశాను. మనకి క్లాత్ మిగిలినట్లయితే ఇంకొక రెండు కట్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ముక్క తీసుకోవాలి. అది కూడా ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్గా ఉండే భాగాన్ని మనం వెనక భాగానికి మెడ భాగం దగ్గర తీసిన భాగం సరిపోతుంది. ఈ విధంగా ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి రెండు కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉండేది. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన కింద భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా లోపల ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గర ఒక పాయింట్, షోల్డర్ దగ్గర ఖర్చు భాగానికి పైకి ఒక పాయింట్ ఎక్స్ట్రా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగంతో ఒక లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి.
మనం ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి హెమ్మింగ్ వర్క్ కోసం. ఇప్పుడు షోల్డర్ మధ్యలో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 రైట్ సైడ్స్ కూడా మనకి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకొని వెనక భాగానికి మనకి రాంగ్ సైడ్ రావాలి, ముందు భాగానికి కూడా. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి 2 పొరల మీద. ఈ విధంగా అది కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు, 1 ఇంచ్ వరకు కూడా మనం లోతు భాగం ఈ విధంగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు భాగం తీసుకున్నామో మనం హ్యాండ్స్కి కూడా మనకి లోతు భాగం తీసుకోవడం వల్ల, ఈ రెండింటికి తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి కింద నడుం భాగం తీసుకోవాలి, అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది నడుం భాగానికి, అది కూడా మనకి స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు మనకి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెడ భాగానికి, అది కూడా ఒక 1 ఇంచ్ ఉంటే వెడల్పు సరిపోతుంది మెడ భాగం కోసం. ఈ విధంగా లాస్ట్లో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్గా. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి మనకి మెడభాగం కోసం ఎప్పుడు కూడా, అప్పుడే మనకి మెడభాగం అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.